మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో యువతి హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చింది, ఎవరితో వచ్చింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను గుర్తించారు. శరీరంపై 3 చోట్ల టాటూలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ లో వరుసగా హత్యలు ఆత్మహత్యలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మర్డర్లు అయితే వరుసగా చోటు చేసుకున్నాయి. మన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు మరొకముందే మీర్పేటలో ఒక మహిళను అతి కిరాతకంగా చెప్పడం. నేను మునిరాబాద్ లో కూడా ఒక యువతిని, దాదాపు 25 ఏళ్ల యువతిని వివాహితగా ఇప్పటికైతే ఆభరణాలు, ఆమె ఒట్టిపోయినటువంటి నగలు, ఆ కాలకు ధరించిన మెట్టల ఆధారంగా వివాహితగా భావిస్తున్నారు. దాదాపు ఆమె చేతి పైన 3 టాటూలు ఉన్నాయి. టాటూల పేర్లు, ఒక పేరు రోహిత్ అని, ఇంకో 2 పేర్లు ఇంగ్లీష్ లో రాసి ఉన్న నేపథ్యం కనిపించింది. మరి ఎవరు అక్కడికి తీసుకొచ్చి చంపారా, ఆమె ఎవరు నమ్మిన వారే తీసుకొచ్చి పంపారా అన్నట్టుగా మొత్తానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో పనిచేసినటువంటి ఒక యువకుడు కాలుతున్నటువంటి శవాన్ని చూడడం జరిగింది. చూసి వెంటనే పోలీసులకు చెప్పడం జరిగింది. మొత్తానికి మునిరాబాద్ లో జరిగినటువంటి ఘటన అంటే 2019లో జరిగిన శంషాబాద్ లో జరిగినటువంటి దిశ హత్యను తలపిస్తుంది. ఈ ఔటర్ బ్రిడ్జ్ లో ఈ హత్యలకు కేంద్రంగా పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మునిరాబాద్ లో జరిగినటువంటి మహిళ హత్యను పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నారు. ఎవరు అక్కడికి వచ్చి చంపారా, లేక ఇంతమంది ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఎవరైనా నమ్మించి తీసుకొచ్చారా, ఎలా హత్య ఎక్కడో హత్య ఇక్కడ తీసుకొచ్చి కాల్చారా, ఇవన్నీ కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సంచలనంగా మారే హైదరాబాద్ లో వరుస హత్యలు గురించి అనుకోవచ్చు. ఓకే, రైట్ మహేందర్.